సూపర్ అన్న మామూలుగా లేదు, పిచ్చెక్కిపోయింది నాకైతే ట్రైలర్ చూసి. పిచ్చోళ్ళు అయిపోయింది నిజంగా. పుష్ప 2 ఎంత భారీ బడ్జెట్ ట్రైలర్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. నిజంగా బన్నీ డైలాగ్స్ గానీ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంట మనోడు. ఆల్రెడీ నేషనల్ లోనే ఒక స్టాంప్ వేసుకున్నాడు. ఈ రోజున పాట్నాలో స్టేడియం మొత్తం ఫుల్ అయిపోయింది. 4 లక్షల పాసెస్ కి 12 లక్షల మంది జనం వెళ్ళి కూర్చున్నారు భయ్య. ఈ సినిమా మీద ఎంత ఎక్స్పెక్టేషన్ ఉందంటే అందరికి కూడా క్లియర్ గా అర్థమవుతుంది. లుక్ ఎలా అనిపించింది? మామూలుగా లేదు భయ్య, మాస్ లుక్. అసలు జనాలు అందరూ కూడా ఫుల్ గా కనెక్ట్ అవుద్ది. పుష్ప 2తో సంచలనం సృష్టిస్తాడు. బ్లాక్ బస్టర్ మొత్తం రికార్డులన్నీ కొలగొట్టుకుపోద్ది. నాకు చాలా బాగా అనిపించింది. ఒక్కొక్క వేరియేషన్ లో ఒక్కొక్క అల్లు అర్జున్ అయితే నాకు విజువలైజ్ గా చాలా నీట్ గా చూపించాడు సుకుమార్. నాకు చాలా బాగా అనిపించింది. రష్మిక మందాన ఆల్రెడీ పెళ్ళం పుష్పలో, ఆ పెళ్ళం పుష్ప 2లో కూడా పెళ్ళమే. ఇప్పుడు శ్రీవల్లికి అక్కడ మంచి ఫ్యాన్ బేస్ ఆల్రెడీ పుష్పతోనే వచ్చింది. పుష్ప 2లో వైఫ్ క్యారెక్టర్ కదా, ఎంత బాగా చేసింది అన్నది మనకి ట్రైలర్ లో కొంతవరకు చూపించారు. కానీ ఒక రకంగా చెప్పాలంటే బన్వర్ సింగ్ షెకావత్ గురించి చెప్పాలి. మళ్ళీ పార్టీ అడుగుతున్నాడు ఈ పుష్ప 2లో కూడా. మరి పార్టీ ఇస్తాడా, పైకి పంపించేస్తాడా చూడాలి. ఈ పార్టీ కోసమే పాట్నా వెళ్ళారంట. సో ఇగో PATNA పాట్నా, అల్లు అర్జున్ ఏ కలిపితే PATNA పాట్నా. మామూలుగా లేదు. ఐకాన్ స్టార్ కి తగ్గ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, తగ్గ స్టెప్ లో ఆయన లింగి కట్టి అది మాస్ లుక్ కనబడుతుంది. అబ్బా గొడ్డలు పట్టుకున్న మాస్ లుక్ అయితే మనోడు నీళ్ళలో పడతాడో బన్వర్ సింగ్ పైకి లెగుస్తాడు. ఆ 2 సీన్లు కంపేర్ చేసి చూస్తుంటే వీళ్ళిద్దరికే వైల్డ్ బాగా ముదిరిపోతుంది. వైల్డ్ ఫైర్ మాట ఇదంతా, మామూలు ఫైర్ కాదు. మేనరిజం మామూలుగా తగ్గేదలే మే చుకేగానే. ఫైర్ అనుకుంటేవా వరల్డ్ ఫైర్, వైల్డ్ ఫైర్, వరల్డ్ ఫైర్. నేషనల్ అనుకుంటేవా ఇంటర్నేషనల్. ఆ డైలాగ్స్ అన్ని కూడా పీక్స్. నిజంగా అల్లు అర్జున్ కెరీర్ లోనే బెస్ట్ డైలాగ్స్, బెస్ట్ మూవీ అవుద్ది. ఓకే, ఈ విధంగా ట్రైలర్ చూసారు కదా, అన్ని రికార్డులు బద్దలు కొట్టొచ్చంట. మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. నాకు తెలిసినంత వరకు ఎంత హైప్ క్రియేట్ అవడం నేను ఎవ్వరికి చూడలేదు భయ్య. అది కూడా ఒక నార్త్ స్టేట్ లో ట్రైలర్ లాంచ్ పెడితే ఎంతమంది జనం వెళ్ళి అక్కడ ఆ మనోడిని అభిమానిస్తున్నారంటే నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ పైకి ఎదిగిపోయిందని ఒక్క పుష్ప 2 ట్రైలర్ తోనే చెప్పొచ్చు. అందరికి ట్రోల్ చేసే వాళ్ళకి ట్రైలర్ చూసాక ఏమనిపించింది? గొద్దలో 90 ఒక్కొక్కడికి రాడ్లు పెడతారు గట్టిగా, ముక్కలు అతికించే ట్రోల్ చేయడం కాదు. పుష్ప 2 ట్రైలర్ చూసి ట్రోల్ చేయండి. మీకు దమ్ముంటే ఇప్పుడు ట్రోల్ చేసి చూపించండి. సినిమాలో లెంత్ ఉంది, ట్రైలర్ లో విషయం ఉంది. అంత విషయం ఉన్న ట్రైలర్ ఎవడో కూడా ట్రోల్ చేయలేడు. అంత ధైర్యం ఎవరికి లేదు. చెప్పండి.